బాలకోటి గారు నమస్తే సార్. నమస్తే. యా సార్, మనకి అదివరకు ఒక సినిమా ఉందన్నమాట, ఇంటింట రామాయణం అని. ప్రతి ఇంటికి ఒక హ్మ్. రామాయణం ఉంటుంది. సో ఆ రామాయణానికి ఆ ఇంటికి అర్థం అవుద్ది అనమాట. బయట వాళ్ళకి ఆ రామాయణంలో హ్మ్. జరిగిన పిడకల వేటలు మనకేం అర్థం కావు అవి. కానీ హ్మ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటో సార్, వాళ్ళ ఇంట్లో జరిగేది వాళ్ళకి అనవసరం అనమాట. పక్క ఇంట్లో ఏం జరుగుతుందో హ్మ్. ఎప్పుడు దాని మీద ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ హ్మ్. కొడాల నాని గారు. ఈయన ఒక వైఎస్ఆర్సీపీ హ్మ్. నాయకుడు, వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి, గుడివాడకి ఎమ్మెల్యే. గుడివాడకి ఇప్పటిదాకా ఆయన ఏం చేశారో ఆయన కూడా చెప్పలేకపోతున్నారు. నిన్న కూడా మనం హ్మ్. గుడివాడలో తెలుగుదేశం సభలో చూసాము. గుడివాడలో ఆయన చిన్న రోడ్డు కూడా వేయలేదు, ఏం పెంచలేదు అని చెప్పి హ్మ్. వాళ్ళందరూ కూడా చెప్తున్నారన్నమాట. సో అలాంటి హ్మ్. కొడాల నాని ఆయన మంత్రిగా చేసినప్పుడు ఆ మంత్రిత్వ శాఖ గురించి ఏ రోజు మాట్లాడలే. ఆయన హ్మ్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఊరికి చేయాల్సిన అభివృద్ధి గురించి ఏ రోజు మాట్లాడలే. ఎప్పుడు చూసినా హ్మ్. సరే మీడియా ముందుకు వచ్చేయటం, బూతులు తిట్టేయటం, లేదంటే వేరే వాళ్ళ గురించి విమర్శించడం. మొన్న కూడా ఆయన హ్మ్. అన్నాడు, నిజంగా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడతాడంటే, రేవంత్ హ్మ్. రెడ్డి కాలు ఇరిగితే అప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడని. మనం కూడా ఎవరైనా అనొచ్చు హ్మ్. కదా సార్, కొడాలి నాని చచ్చిపోతే అందరం కూడా మేము సంతాప సభ పెడతామని. ఆ మాటలు అసలు హ్మ్. మాట్లాడొచ్చా? రాజకీయ నాయకుడిగా ఉండి నువ్వు అంత హ్మ్. దిగజారుడు మాటలు మాట్లాడొచ్చా? నువ్వు ఒక మాట హ్మ్. మాట్లాడితే నిన్ను ఒక 100 మాటలు మాట్లాడతారు కదా! సో హ్మ్. నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతిలో అక్కడ ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవకి అందరికన్నా ముందు రెస్పాండ్ అయింది కొడాలి నాని. కొడాలి నాని వచ్చేసి అక్కడ అసలు ఎలా చేస్తారు? జూనియర్ ఎన్టీఆర్‌ని మీరు తొక్కుతారా? జూనియర్ ఎన్టీఆర్ స్థాయి మీకు తెలుసా? ఏ రోజైనా జూనియర్ ఎన్టీఆరే పార్టీని తీసుకుంటాడని. నువ్వెవడివి అసలు చెప్పడానికి? నువ్వెవరు? నీ పార్టీ ఏంటి? నువ్వు నీ పార్టీలో షర్మిల గురించి మాట్లాడుకో, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకో. షర్మిల అన్యాయం చేసి బయటికి పంపించారు. దాని గురించి మాట్లాడు. అయన్నీ వదిలేసి హ్మ్. జూనియర్ అంటావు, బాలకృష్ణ అంటావు, ఎన్టీఆర్ అంటావు, వెన్నుపోటు అంటావు. అసలు హ్మ్. నీకు ఇవి తప్ప నీకు వేరే రాజకీయం చేత కదా! అసలు ఈళ్ళకేంటి సార్, అంటే ఎంతసేపు ఈ ఐపాక్ హ్మ్. వాళ్ళు రకరకాల మనుషుల మధ్య గొడవలు పెడతమే తప్ప, వీళ్ళు సమాజం హ్మ్. గురించి గాని, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి గురించి గాని, ప్రజా పాలన గురించి గాని ఏం మాట్లాడరా? హ్మ్. కార్తీక్ గారు, ఈ గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానిది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అండి. హ్మ్. ఇది దోసస్థాయిలో ఉన్న కుక్కమూతి పిందె లాంటిది. హుహు. దేహం మీద పూచిన ఒక గజ్జిపుండు లాంటోడు. హుహు. ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రక్రియలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మనిషి. ఈ 4 ఏళ్లుగా, ఈ 5 ఏళ్లుగా కొడాలి నాని వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యంలో ఇలాంటి గజ్జి పురుగులు, ఆ! ఈ కో ఇలా కుక్కమూతి పిందెలు కూడా ఉంటాయని చెప్పేసని బాధ కలుగుతుంది. మీరిందాక అన్నారు ఇంటింటా ఒక రామాయణం అని. ఇంటింట రామాయణం ఒకటే. ఓకే. కొన్నింట్లలో రామనాయం ఉంటుంది. ఇప్పుడు కొడాలి నాని గారు తన కుటుంబం గురించి ఏం మాట్లాడడు. అంటే తన పార్టీ, వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి, ఆ వైఎస్ఆర్‌సీపీ యొక్క పనులు ఇవి మాట్లాడడు. ఎప్పుడు గూడా ఉదయం పాచిమొఖంలా లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రబోయే దగ్గరకి వరకు తెలుగుదేశం పార్టీని తిట్టడమే ఆయన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగం గూడా అదేనండి, మనం అర్థం చేసుకోవాలి. హుహు. ఆయనకి మంత్రి పదవిచ్చినా, ఎమ్మెల్యే పదవిచ్చినా ఆయనకేమిచ్చారంటే, "ఒరేయ్ బాబు! నువ్వు వైసీపీ గురించి మాట్లాడమాకరా! నా గురించి అసలు మాట్లాడమాకు. నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గురించి తిడుతూ ఉండు. నీ పద్ధతిలో." నీ పద్ధతేందంటే లారీ భాషలో. లారీ భాష, టైర్లు కడిగే భాష ఒకటుంటుంది గదా! హ్మ్. లేదా గుట్కాలు తినే భాష ఒకటుంటుంది గదా! పళ్ళెమ్మట రసం గారే విధంగా తిట్టు. హుహు. ఇక ఇదే పని. అసలేందంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి, బాలకృష్ణకి ఒక వివాదం పెట్టాలి. మంట పెట్టాలి. లేదా లోకేష్ గారికి, జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక అగ్గిపుల్ల గీయాలి. అంటే నిజంగా జూనియర్ ఎన్టీఆర్‌కి ఎలాంటి భావాలుండయో నాకైతే తెలీదు గానీ, వాళ్ళందరూ ఒక కుటుంబం. వాళ్ళు చాలా చక్కగానే ఉంటారు. నిన్న కూడా మనం చూసాం గదా! షర్మిల గారు అన్నయ్యకిచ్చింది గదా వెడ్డింగ్ కార్డు, పెళ్లి కార్డు. అలాగనే చంద్రబాబు నాయుడు గారికి గూడా ఇచ్చింది గదా! ఆమె నిన్న మొన్న తిట్టినంత వరకు సోనియా గాంధీ గారిని గూడా కలిసింది గదా! ఆ పార్టీలో చేరింది గదా! హ్మ్. ఇప్పుడు ఈ రోజున కొడాలి నాని ఒక దుర్మార్గమైన వైఖరండి. మీ కొడాలి గుడివాడలో క్యాసినో పెట్టాడు. హ్మ్. క్యాసినో డాన్సులు పెట్టి, గుట్కాలు ఆటాడిచ్చి ఏం చెప్పాడండి? హుహు. మీరేం చేసుకుంటారో చేసుకోండి మాట్లాడిండు. దేవతా విగ్రహాలకు అపచారం జరిగి, దేవతా విగ్రహాల రథం కాలిపోతే, ఎవడో పిచ్చోడు కాల్చిండన్నారు. ఆ కిరీటం పోతే పోయింది. ఎంతయిందయ్యా? ఓ 10,00,000 ఇచ్చేస్తాం. ఎంత దుర్మార్గమో చూడండి. నిన్న కూడా గుడివాడలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సభ పెడితే, కవ్వింపు చర్యలకు పాల్పడి కొట్లాటకు దారితీశాడు. అసలు అతనికి మాట రాదండి. హ్మ్. బూతు తప్ప, బూతు తప్ప ఏ కాడికి చంద్రబాబు నాయుడిని,
ఒక అవహేళన చేస్తూ ఏకవచనాలు లేదా జంతువులతో పోల్చి మాట్లాడటం తప్ప ఒక దుర్మార్గమైన క్యారెక్టర్ అండి. బహుశా నాకు తెలిసి కురుక్షేత్రంలో శిశుపాలుడు అని చెప్పి ఒకడు ఉంటాడు, చాలా వికృతమైన మనిషి వాడు. అవును. అలాంటి క్యారెక్టర్ ఇది. ఈ ఉమ్, కౌరవులకు కూడా బలికిరాడు. 101 ఉమ్, మంది కౌరవుల్లోనన్నా కొంతమంది కత్త ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా సరే, ఒక గడి కాకపోతే ఒక గడి అయినా సరే మంచిగా ఉంటారేమో కానీ 24 గంటల్లో కొడాలి నాని పాత్ర ఇదే. ఆయన మంత్రిత్వాన్ని ఏమి ఎలగలేదు కాబట్టి, ఎరగదీయలేదు కాబట్టి, ఎలగబెట్టలేదు కాబట్టి తీసి పక్కన పెట్టినైనా సిగ్గు లేదు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. దానికి సిగ్గుపడాలి నిజంగా. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యుండి సిగ్గుపడి ఏడవాలి, లేదంటే ఒక గ్లాసు నీళ్లు చూసి ముక్కు ముక్కు మూసుకొని అందులో దూకాలంటారా? నిన్నకుండాలి, అందులో మునిగిపోవాలి. ఉమ్, వీళ్ళకి ఏర్లు సముద్రాలు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక కులం ఉంటుంది. నువ్వు కులాన్ని మంచి చేయకపోతే చెయ్యకపోయావు, కుల దూషణ చేయటం ఏంటి సార్? నువ్వు పుట్టి పెరిగిన కులాన్ని దూషించడం ఏంటి అసలు? ఉమ్, అసలు ఏ హక్కు ఉందో నీకు? ఒక కులం దగ్గర నువ్వు ఊడిగం చేస్తూ బాంచం ద్వారా అని చెప్పేసి నువ్వు ముఖ్యమంత్రి పాదాల దగ్గర ఉంటూ ఆ కులాన్ని దూషించడం ఏంటండి? ఉమ్. అమరావతి మహిళలు దూషిస్తారండి ఎవరన్నా కులం పేరు మీద పెట్టి? లేదా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలను దూషిస్తారండి కులం పేరు మీద పెట్టి? ఈయన కులం ఏంటండి అసలు? ఈ ఇలాంటి యొక్క చిన్న చిన్న పాము పిల్లలకు పాలు పోసి పెంచిందే చంద్రబాబు నాయుడు గారు. అవును. ఇటువంటి వాళ్ళకి 2 సార్లు బీఫారాలు ఇచ్చి ఆయన కూడా బీఫారాలు చెప్పుకున్నారుగా, ఇచ్చి నేను చేసిన తప్పే ఇది అని. బీఫారాలు ఇచ్చి ఉమ్, బీఫారాలు ఇచ్చి విషాన్ని కలిగించి ఆ గుడివాడకి వెళ్ళిన ఎమ్మెల్యే అవతే వీళ్ళకి సీట్లు ఎవరిస్తారు సార్? లారీ డ్రైవర్కి కూడా పనికిరారండి వీళ్ళు. అటువంటి యోగ్యం పెడితే ఆ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని, అంతకంటే ముఖ్యంగా సార్ భువనేశ్వరి దేవిని అనటానికి నోరు అసలు నోరు ఉండాలి కదండి. ఉమ్. ఈ మధ్య ఏదో అన్నారు, మరి నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ అతని నోటికి ఏదో వచ్చిందని కూడా అన్నారు. అదే ఏదో క్యాన్సర్ అని కూడా హాస్పిటల్ అంటున్నారు చుట్టూ అందరూ. తిరుగుతున్నాడు, ఆ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు అన్నాడు. నాకైతే ఆ వాస్తవాలు ఏం తెలియదు కానీ ఉమ్, భువనేశ్వరి దేవిని, సభకు సంబంధం లేని వ్యక్తిని, కుటుంబంలో ఉండే వ్యక్తిని శాసనసభలో ఆమె మీద అలాంటి వ్యాఖ్యలు చేశారు అని అంటే, ఆ వ్యాఖ్యలు చేసి ఇంకా మద్దతుగా వాళ్ళు నిలబడుతున్నారు అంటే అది దీన్ని ఏమనుకోవాలి సార్? కాబట్టి ఒకటే కార్తీక్ గారు, పాపాత్ముడు కూడా అంటే పాపాలు చేసేవాడికి కూడా ఒక కాలం ఉంటుంది భగవంతుడు. ఇప్పుడు రావణాసురుడు కూడా ఒక కాలంలో ఆనందంగానే బతికాడు. కౌరవులు కూడా చాలా ఆనందంగానే బతికారు, ఒక కాలంలోనే బతుకుతారు. తర్వాత చరిత్ర పుటల్లో వీళ్ళు మట్టి కొట్టుకుపోతారు. రేపు రాబో చరిత్ర కొడాలి నాని గారి యొక్క పేరు కాదు కదా, ఆయన ముఖం చూసినా కూడా ఒక దొంగోడు ముఖం లాగానే భావించే పరిస్థితి. ఎందుకంటే ఆ నేను అనకూడదు కానీ నేను చాలా వీడియోలు నేను కొడాలి నాని గారి చూస్తూ ఉంటుంటా, కొంతమంది మిత్రులు కూడా పెడుతూ ఉంటుంటారు. ఉమ్. అసలు ఆయన మాట వింటేనే అసహ్యం వేస్తుందండి. చదువులేని పామర్డు కూడా అలా మాట్లాడు, గొడ్లు కాసుకునే పిల్లగాడు కూడా అలా మాట్లాడు. ఒక చట్టసభల ప్రక్రియలో బాధ్యత కలిగి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేకి పైపు 4 సార్లు ఎమ్మెల్యే అంటావు, ఈ ఏం పగలు తీయటాను? నేను 4 సార్లు గెలిచా ఎమ్మెల్యేగా అని ఇలాంటివి చెప్పి చూసినప్పుడు మాట్లాడుతుంది. ఇలాంటివి చూసినప్పుడే నాకు అసలు మన ప్రజా స్వామ్యం మీద ఒకసారి అనుమానం వేస్తుంది సార్. అసలు నిజంగా ప్రజలకు ఎంత విఘ్నత ఉంది, ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు, ఎక్కడ జరుగుతుంది ఈ తప్పు అని కూడా. అందుకనే గుడివాడ ప్రజలు తరిమి తరిమి కొట్టాలండి కొడాలి నాన్ని. ఉహు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు అక్కడ ఉన్న దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఇటువంటి వాళ్ళని చట్టసభలో బాకుండా తరిమి తరిమి కొడితే గాని ఉమ్, భవిష్యత్తుకి ఒక పాఠం అవుతుంది. మీరు అన్నట్టుగా భవిష్యత్తుకు ఒక పాఠం అవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో రేపు అసెంబ్లీ గుమ్మం దొక్కకూడదు కొడాలి నాని లాంటి వాళ్ళు. అవును. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అటువంటి. ఎంత ఎంత దుర్మార్గమైనండి. వీళ్ళు నియోజకవర్గాన్ని చేసింది కూడా ఏం లేదండి. మాటలు చెప్పి కులాలను రెచ్చగొట్టి, వర్గాలను రెచ్చగొట్టి, వాళ్ళ దగ్గర రూపాయల వెదజల్లి క్యాసినో డ్యాన్సులు, పేకాట క్లబ్బులు, వికృతమైన చేష్టలు ఇటువంటి వాళ్ళని చట్టసభలో పంపించుకుంటే మరి నిజంగా నియోజకవర్గం చేసుకున్న దురదృష్టంగానే భావించాలి. రేపటి ఎన్నికలైనా సరే గుడివాడ ప్రజలు కాస్త చైతన్యవంతంగా అపవాదుకు గురిగా మాకండి. ఆ కొడాలని వెంటనే ఇంటికి పంపించండి. ఇంటికి పంపించకపోతే అసెంబ్లీ అపవిత్రం అవుతుంది. తోటి అన్ని నియోజకవర్గాలు కూడా గుడివాడ ప్రజల్ని ఆ, దీవించరు దీవించరు.
ఇదేం గుడివాడరా బాబు, పేరుకు తగ్గట్టే ఉందని చెప్పేసి అని అనుకుంటారు. కాబట్టి కొడాలి నాని ఒక ఛిద్రమైన రాజకీయవాది, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య, అంతరంగాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి. అతనికి తెలిసిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఊడిగం చేయటం, సేవ చేయటమే. ఆయన కులానికి చేసేది ఆయన లేదు, ఆయన రాష్ట్రానికి చేసేది ఏం లేదు, ఆయన నియోజకవర్గానికి చేసేది ఏం లేదు. అసలు ఆయనకి ఏం తెలియదు, తెలియదు, బండిరా తెలియదు, బండిరాకి తేడా తెలియదు. ఇటువంటి ప్రబుద్ధులు చట్టసభల్లో లేకుండా ఉంటే చట్టసభలు కొద్దిగా పవిత్రంగా ఉంటాయి అనేది నా భావన. డెఫినెట్ గా సార్, అది మీ భావనే కాదు, ప్రజలందరి భావన కూడా. కానీ ఎందుకో గుడివాడ ప్రజలు మాత్రం ఆయన్ని రెగ్యులర్ గా గెలిపిస్తూనే ఉన్నారు. మీరు అన్నట్టు 4 సార్లు గెలవడం అన్నది అంత ఈజీ కాదు. కంపల్సరీ అక్కడ ఏదో తప్పు జరుగుతుంది, లేదంటే ప్రజలకి వేరే నాయకత్వం అంత బలంగా కనపడలేదు. గుడివాడలో ప్రతిపక్ష పార్టీకి సమర్థవంతమైన నాయకుడు లేడు కార్తీక్ ఎగ్జాక్ట్లీ, గారు. యా అదే ఆ నాయకత్వం దాని కనపడలేదు. మూలాన ఇప్పుడు ఏ చెట్టు లేని చోట ఆమదపు చెట్టే మహావృక్షం అంటారు. అవును, కాబట్టి అక్కడ చెట్టు లేదు కాబట్టి కొడాలి నాని ఆమదపు వృక్షం అయ్యిండు. అవును, ఆయన ఏమనుకుంటున్నట్టే నేను మహావృక్షాన్ని అనుకుంటున్నాడు. అవును. ఉట్టిదే ఆమదపు వృక్షం అంటే చేత్తో పీకే మొక్క అది. అదే రేపు తెలుస్తుంది అది, అవును. రేపు తెలుస్తుంది అది. యా, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.